యాదవ్ జై జై మాధవ్. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలోని మన హ్యాపీ రిసార్ట్స్ లో యాదవ కార్తీక వన సమారాధన మహోత్సవం 2025 కార్యక్రమం ఎంతో వైభవంగా ఘనంగా జరుగుతుంది. మరి నియోజకవర్గంలోని యాదవ కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చక్కగా ఒక పచ్చని చెట్ల మధ్య ఆనందంతో ఈ కార్యక్రమంలో పాల్గొంచుకొని ఒక మధురానుభూతిని పొందే విధంగా అన్ని ఏర్పాట్లు జరిగినాయి. మరి ఈ కార్యక్రమంలో ఉదయాన్నే మేము గోపూజతో ప్రారంభించుకోవడం జరిగింది. ఆ తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం కూడాను అనేక మంది దంపతులతో చేయడం జరిగింది. మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖులైనటువంటి పెద్దలను పిలుచుకోవడం జరిగింది. అలాగే యాదవ కుల సంఘ పెద్దలు కూడా వచ్చారు. ఇప్పుడే కార్యక్రమం అక్కడ ప్రారంభమైంది. వేదిక మీద పెద్దలు ఒక్కొక్కళ్ళు ప్రసంగిస్తున్నారు. మరి ఆటలు పాటలతో ఎంతో ఉల్లాసంగా మరి వనభోజన కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలోని యాదవ సోదరులందరూ కూడాను జరుపుకోవడం అనేది సమాజానికి ఎంతో మేలు చేసేదిగా, ఒక ఐక్యతకు సఖ్యతకు బలానికి ఒక సంకేతంగా మేమందరం భావిస్తూ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అన్నతమ్ముల వలె మరి కలిసిమెలిసి ఉండేదానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయి అని చెప్పేసి మేము భావిస్తూ ఈ కార్యక్రమాలు ఏర్పడడం జరిగింది. మరి గత 20 రోజులుగా మరి మంగళగిరిలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి యాదవ సోదరుల ఇంటి తలుపు తట్టి వారిని ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించాం. ప్రతి ఒక్కరు కూడా చక్కగా రెస్పాండ్ అయ్యి మరి ఇలాంటి వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు వారి యొక్క ఆనందాన్ని వారి యొక్క తోడ్పాటుని అందించారు. మరి వేలాదిగా ఇక్కడికి వచ్చినటువంటి యాదవ సోదరులందరూ కూడాను వారు జీవితంలో ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలు ఒత్తిడులు ఇక్కడ ఉన్న ఈ కాసేపు కార్యక్రమంలో ఒక రిలీఫ్ పొందే విధంగా ఏర్పాటు చేసిన దాంట్లో పాల్పంచుకొని చక్కగా ఒక వేడుకలాగా ఒక పండుగలాగా తమ ఇంట్లో కార్యక్రమం లాగా ఉల్లాసంగా సంతోషంగా ఉంటూ ఇక్కడ గడుపుతున్నారు. మరి దీనికి వచ్చేసినటువంటి పెద్దలు మన కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రివర్యులు మరి రఘువీర రెడ్డి గారు, అలాగే బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బోడే రామచంద్రరావు గారు, మరి అలాగే రాష్ట్ర మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారు, మరి రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి పల్లా శ్రీనివాస్ గారు, మరి ఇంకా ఇతర అనేక రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులు, మరి పెద్ద ఐఏఎస్లు ఎమ్మెల్సీలు కూడా వచ్చారు. వారి యొక్క అందరి సందేశము భారతదేశంలోని యాదవ సోదరుల ఐక్యత, వారి యొక్క అభివృద్ధి, రాబోయే తరంలో పిల్లలకు మనం ఏ విధంగా తోడ్పాటునివ్వాలనే ఒక ఆలోచనతో వాళ్ళు చెప్పేటటువంటి మాటలు సమాజానికి